హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే పిల్లలకైతే హాలిడే ఇచ్చారనమాట. సో ఇంకా బజార్ అయితే వెళ్ళే పని ఉంది. సో కూరగాయలు పిల్లలకు వచ్చేటప్పుడైతే స్నాక్స్ ఏదన్నా సో తీసుకుని రావాలి. సో అయిపోయాయి. సో ఈవినింగ్ టైంలో తినడానికైతే కొంచెం అయిపోయాయి అనమాట. సో వచ్చేటప్పుడైతే కూరగాయలకు వెళ్ళి ఇంకా ఆటోమేటిక్గా అటు కూడా వెళ్ళి పిల్లలకి అయితే స్నాక్స్ తీసుకొచ్చి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏం తీసుకుంటున్నాను అనేది మీకైతే వచ్చాక చూపిస్తాను. సో ఇక్కడైతే ఇంకా స్నాక్స్ తేవడానికి అయితే ఇంకా బేకరీకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఏం కావాలనేది నేనైతే చూసేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా ప్యాకేజ్ కూడా చేస్తారనమాట. ఇంకా చేద్దాం అనుకున్నాను, అంత ఐడియా రాలేదనమాట. చేతిలో ఫోన్ ఉంచుకొని నేను ఇంకా ఏ కొనాలని అడిగి చూస్తున్నాను. సో ఈ లోపు అయితే చేసుకున్నాము. పిల్లలకైతే చూపిస్తాను ఏం తెచ్చాము. సో బేకరీ నుంచి అయితే పిల్లలకి ఇంక ఇవి తీసుకొని వచ్చాను. సో బాదం బాటిల్ ఒకటి, సో సమ్మర్ కదా, సో ఇంక ఇదొకటి, ఇంకా ఎగ్ పప్స్ 2. ఇవైతే బాగా తింటారండి, ఇష్టం వాళ్ళకైతే. సో చెరుకు ఒకటి, ఎగ్ పప్ అయితే తీసుకొని వచ్చాను. ఎక్కువ అయితే తీసుకుని రాలా. సో ఎక్కువగా అయితే తీసుకుని రాలా, ఎందుకంటే ఇంకా పాడు చేస్తారనేసి ఇంకా ఎక్కువ తీసుకురాలేదనమాట. సో ఇక్కడైతే కేక్స్ అనమాట. ఇంక ఇవి తింటారు వాళ్ళు, తినే మాత్రమే వాళ్ళని తీసుకొని వచ్చాను. ఇంక ఇవి అనమాట, ఇవి వేరుశనగ ఉండలు. ఇంకా ఇవి తింటే బెల్లం ఇంకొంచెం హెల్తీగా ఉంటారనేసి ఇంక ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. మ్యాక్సిమం ఇవి అయితే తినరండి, కొంచెం తింటే బలం అనేసి కొంచెం ఏదో రకంగా తినిపిద్దాము ఈవినింగ్ టైంలో అది అనేసి ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. తింటే ఈసారి అయితే ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు అనేసి ప్రస్తుతానికి అయితే ఒకటైతే తెచ్చాను. ఇంకెక్కువ కాకుండా తక్కువ ఐటమ్స్ అయితే తెచ్చానండి, ఇంకా వేస్ట్ అయిపోతే తినరు ఒక్కోసారి అయితే. సో అందుకని ఇంక ఇవి మాత్రం అయితే స్నాక్స్ అయితే ఇచ్చాను. ఇంక ఇది బాదం బాటిల్ ఒకటి స్నాక్స్ అయితే తెచ్చాను. ఇంకా ఇవి వచ్చేటప్పుడైతే ఇంకా పానకం అనమాట. ఇంకా ఇక్కడ మా గుడి దగ్గర అయితే ఇంకా ఇచ్చేసారు, ఇంకా పిల్లలు తాగుతారనేసి ఇంకా తీసుకుని వచ్చాను. సో కొంచెం కొంచెం తాగేసి ఇంకా అక్కడ పెట్టారనమాట. ఏంటి తీర్చుతూ ఇంక ఇంటి దగ్గర ఉంటే టీవీనా? సో చూడండి, ఇంక ఇంటి దగ్గర ఉంటే ఇంకా టీవీ ఆన్ అయిపోయింది. రేపు అయితే ఎగ్జామ్ చదువుకోమంటేను చదువుకోకుండా టీవీ చేస్తున్నారు పొద్దున్న నుంచి. ఇంక ఇదే పని అనమాట. సో ఇంకో బజార్ వెళ్ళేటప్పుడు అయితే టీవీ ఆన్ చేసి వెళ్ళాను. నానా అది పోయిందంటే గ్లాసులోది మొత్తం కేబుల్ వైర్లోకి మొత్తం వెళ్ళిపోతాయి. దూరంగా నుంచి నొక్కు రిమోట్, సరేనా? ఏంటది నీకేనా? లోహితికి నీకు కూలింగ్ తగ్గనే. కూలింగ్ అస్సలు తాగకూడదమ్మా అసలు పిల్లలు. కొంచెం నాకు నిన్న కొంచెం ఎండలో పడి ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చాను కదండి. ఇంకా దానికోసం అయితే కొంచెం కూలింగ్ అది తాగేయాలనిపించింది. కొంచెం కూల్ డ్రింక్ జ్యూస్ అయితే తాగేస్తారనమాట. ఇంకా నిన్న తాగడం నిన్న రాత్రి నుంచి అయితే కొంచెం జలుబుగా చేసేసింది నాకైతే. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇంక ఇవి తీసుకొని వచ్చాను. అవునా? తుమ్ముతున్నానని కింద పడుకున్నావా? చూసారండి, నేను తుమ్ముతున్నానని రాత్రి కిందకు వచ్చి పడుకున్నాడు అంట మా పెద్దవాడు. ఎట్లా చెప్తున్నాడో వాడైతే. ఇంకెలాంటి మాటలైతే బాగా వచ్చింది. నువ్వేంటి బుక్స్ తొక్కలేక దిగు, బ్యాగ్ దిగు. ఓకే ఫ్రెండ్స్, స్నాక్స్ మాత్రం ఇంక ఇవి తెచ్చాను. వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను. వంట ఏం చేస్తున్నానో చూపిస్తాను ఒకసారి. కూరగాయలు ఏం తెచ్చానో. ఇక్కడైతే ఇంకా పిల్లలకి ఇంకా పాలు అయితే కల్పిస్తున్నారనమాట. ఇంకా మార్నింగే ఇంకా పాలు కాసి టిఫిన్ చేసినాక డైలీ ఇస్తారు కదా. సో ఇంకా మార్నింగ్ అయితే ఇవ్వలేదు. సో బయటకు వెళ్ళాం కదా, బయటకు వెళ్ళి వచ్చినాకైతే లోపల చల్లారుతాయి అనేసి ఇంకొంచేసాను, వేడిగా ఉన్నాయి. ఇంకా వచ్చినాక కలిపిద్దామని అనేసి అనుకున్నాను. ఇంక ఇప్పుడైతే కల్పిస్తున్నాను అనమాట. సో బయటకు వెళ్ళి కూరగాయలు వీళ్ళకి ఏదైనా స్నాక్స్ అయితే తెచ్చామన్నమాట. మార్నింగ్ అందరం ఇంకా టిఫిన్ కూడా చేసినాక ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా టీవీ చూడండి వచ్చే లోపు అనేసి ఇంక ఇంట్లో పెట్టి పిల్లలు మేమైతే బయటకు వెళ్ళాము. ఇంకా వచ్చినాకైతే చూపించాను ఏం తెచ్చాను అనేది. తర్వాత అయితే ఇంకా ఇప్పుడైతే పాలైతే కలుపుతున్నాను. చెరుకు గ్లాసులు అయితే పోసేసి ఇంకా హార్లిక్స్ వేసేసి సో వాళ్ళు తాగేది కలిపేసి ఇస్తున్నాను అనమాట. ఇంకా పెద్దోడైతే తాగేస్తున్నాడు. సో చిన్నోడు కూడా కల్పిస్తున్నాను అనమాట. ఇంకా పెద్దోడికి అయితే ఇంక వాడైతే అస్సలు మేకడైతే తినడండి. ఇంకా మేకడైతే చూసుకుంటా తింటాడు వాడైతే. సో మేకడైతే చిన్నోడైతే తింటాడనేసి ఇంకా మేకడంతా తీసేసి పాలలో చిన్నోడికి ఒక్కడికే సెపరేట్గా అయితే కలుపుతారనమాట. కొంచెం వచ్చిన మా పెద్దోడు ఇంకా తాగనని చెప్పేసి పక్కన పెట్టేస్తాడు. సో ఇంకా జాగ్రత్తగా తీసి వేయాల్సి వస్తుంది, ఇంకిద్దరికి కలపాల్సి వస్తుంది అనమాట.
సో పాలైతే ఇంకా కలిపేసాను. ఇంకా వంట ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో కిచెన్లో చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే. సో పాలైతే తాగేసి నాకైతే ఇంకా ఆడుకుంటారు, ఇంకా టీవీ పెట్టుకొని చూడండి. ఇంకా వంట అయితే చేసుకుంటాను కిచెన్లోకి వెళ్ళి పనులు ఇంకా అనేసి చెప్తున్నాను. మా బుడ్డోడు చూడండి ఇంకా మేకడ తినుకుంటూ చూస్తున్నాడు. కిచెన్లోకి అయితే ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా పనులు అయితే ఉన్నాయి, చిన్న చిన్న పనులు. ఇంకా మార్నింగ్ ఏం పనులు చేయలేదు. సో లేకడమే ఇంకా టిఫిన్ చేసి ఇంకా టీ అయితే పెట్టుకుని తాగాము. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ పెట్టాము అనమాట. ఇంకా అంతవరకు అయ్యింది పని. ఇంకా మ్యాక్సిమం కిచెన్లో ఇంకేం పని అవ్వలేదు. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే సింక్లో ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ టీ తాగినవి, టిఫిన్ తిన్నాయంటే సింక్లో ఉన్నాయి. ఆల్రెడీ నైట్ పూట ఇంకా అన్నం మిగిలిపోయినాయి. ఇంకా కర్రీ కూడా ఉన్నాయి 2 మాత్రం. ఇంకా మిగతాయి మాత్రం బయట పెట్టేశాను. సో ఆ 2 మాత్రం ఇంకా లోపల ఉంచానమాట. ఇంకా మొత్తం సింక్లో మొత్తం తీసేసి ఇంకా బేసిన్లో వేసేసి సో బయట అయితే పెట్టేస్తాను. చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడే కడుగుదామంటే ఇంకా సింక్ అయితే కొంచెం పడనా వద్దని ఇంకా అది పగిలిపోయి ఉందన్నమాట. ఇంకెప్పుడు పడుతుందో ఏంటో తెలీదు. సో అందుకని ఇప్పటి నుంచి ఇంకా బయటే తోముకుంటాను ఇంకంట్లు. సో సింకులు అయితే క్లీన్ చేసుకోను అనమాట. సో తీసుకెళ్ళిపోయి ఇంకా బయట పెట్టేస్తే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, ఇంకా అవి ఇవి ఒకసారి చేస్తారనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే క్లీన్ చేసుకుంటున్నాను సింక్ అంతా. మొత్తం వేస్టేజ్ అంతా ఒక దాంట్లో అయితే వేసాను. ఇంకా గిన్నెలు ఇవన్నీ మాత్రం ఇంకా బేసిన్లో వేస్తున్నాను అనమాట. చెత్త ఇవన్నీ కవర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు చాలా ఉన్నాయి. ఒక గిన్నెలు అయితే పెట్టేసి సింక్లో వేస్తాను. సో ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ అనమాట చాలా ఉంది గలీజ్ లాగా. సో అది తీసేసి ఇంకా పైన స్టవ్ మీద పెట్టాను. సో ఇంకా గిన్నెలు అయితే బయట పెట్టేశాను. ఇంక ఇప్పుడు చెత్త కూడా ఇంకా బయట వేసేసి ఇంకా వస్తానన్నమాట. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా ఇక్కడ. సో ఇవి కూడా చేసుకుంటాను. చేతులు అయితే కడుక్కుంటున్నాను అనమాట. సింక్ కూడా ఇంకా అందాడే వాష్ చేశాను. సో ఇప్పుడైతే క్లాత్తో తుడిచేసి మొత్తం పొయ్యి దగ్గర ఇంకా ఏమన్నా మెతుకులు ఇవన్నా చిరాగ్గా ఉంటాయి క్లాత్ అయితే తుడిచేస్తున్నాను. తుడిచేసాకైతే ఇంకొక పని ఉందన్నమాట. ఇంకా ఆల్రెడీ తోముకున్నాను కదా నిన్న ఈవినింగ్ అయితే సామాను ఇంకా అవైతే తీసుకొని పైన సర్దుకోవాలన్నమాట. ఇంకా సెల్ఫ్లో ఇంకా స్టాండ్లో ఎక్కడైతే సర్దేసుకున్నాకైతే ఇంకా వంట ప్రిపేర్ స్టార్ట్ చేసుకుంటాను. ఇంక లోపు అయితే మా బుట్టోళ్ళు ఇద్దరికి బయట అయితే ఆడుకుంటున్నారు. ఇంకా లోపలికి బయటికి పరిగెడుతున్నారు అనమాట. ఇంకా బాల్ పట్టుకుని ఇంకిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ సామాను అంటే నిన్న ఈవినింగ్ తోగుతాను కదా ఎప్పుడు. ఇంకా ఆరిపోయినాయి, ఆరేదాకా అయితే చేయనండి. ఇంకా ఎక్కడెక్కడ నీళ్ళు ఇవన్నీ ఉంటే కొంచెం స్మెల్ లాగా వచ్చేస్తుంది. అవి అయితే తోముకొని బాగా ఆరబెట్టుకోవాలన్నమాట, తడి లేకుండా. పొడిగా వచ్చినాకైతే ఇంకా సెల్ఫ్లో సర్దుకుంటున్నాను దేనికి దానికి. ఇంకా రైస్ వండేదైతే ఇంకా పక్కన పెట్టాను అనమాట. తీసి ఇంకా రైస్ వేసి అది ఎక్కడికి ఇంకా పొయ్యి మీద పెట్టాలనేసి ఇంకా అది పక్కన పెట్టేశాను సర్దకుండా. ఈ లోపు స్కూల్ లేదనేసి ఇంకా ఇద్దరు అయితే ఇల్లు అసలు పీకి పందిరేసేస్తున్నారనమాట. ఇంకా మా పెద్దోడు బాగా అల్లరి. చిన్నోడన్నా కొంచెం నా దగ్గరే ఉండి ఎంత పని చేసినా సరే నా దగ్గరే ఉండి కొంచెం చిన్న హెల్ప్ చేయమంటే చక్కగా అయితే చేస్తాడు. ఇంకా పెద్దోడు ఉంటేనే కొంచెం అల్లారనమాట. ఇక్కడైతే ఇంకా సామానం అయితే సర్దేస్తున్నాను. ప్లేట్లు చాలా ఉన్నాయి, అంటే నిన్న ఈవినింగ్ కడిగినాయి అనమాట. సో ఒక్కొక్కటి అయితే తీసి సర్దుతున్నాను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ టీ స్టవ్ మీద అయితే ఇంకా మార్నింగ్ టీ పెట్టుకున్నదాన్ని ఇంకా చాలా మిగిలింది ఈవినింగ్ తాగుదామనేసి ఇంకా అలా పెట్టానమాట. ఇంకా ఎక్కువ కాసాను. సో మార్నింగ్ కొంచెం తాగి కొంచెం అలా పెట్టానమాట మూత వేసి. సో పక్కన అయితే ఇంకేమీ లేవు, ఇంకా రైస్ అయితే పెట్టుకోవాలన్నమాట. కిచెన్ మొత్తం కొంచెం క్లీన్ అయితే చేసుకున్నాకైతే వంట చేసుకుంటాను. ఇంకా కింద కూడా కొంచెం తర్వాత తుడుస్తానమాట. మ్యాక్సిమం మార్నింగే తుడిచాము, ఇప్పుడైతే అంత ఏమీ లేదనమాట. ఇప్పుడైతే సామానం అయితే సర్దేశానండి. ఇంకా స్పూన్లు ఇంకా లాస్ట్లో స్పూన్లు ఉన్నాయి, ఇంకా అవి కూడా సర్దేస్తే ఇంకా సామానం కూడా సర్దేసినట్టే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడైతే మా పెద్దోళ్ళని ఏం చేస్తున్నారో ఒకసారి అయితే చూసి వచ్చాకైతే ఇంకా కూరగాయలు ఏం తెచ్చాను అనేది మీకు అయితే చూపించేస్తాను ఒకసారి. ఇంకా చిన్న ప్లేట్లు ఉంటాయి, ఇంకా అవి కూడా పెట్టేస్తాను. ఇంకా ఖాళీ అయిపోయింది అనమాట ఇంకా స్టాండ్. ఇంకా ఈవినింగ్ మాత్రం ఇంకా అంట్లు తోమేటప్పుడు అయితే ఇంకా అదైతే బయట పెడతాను. ఇంకా అప్పుడు మాత్రమే యూజ్ చేస్తానమాట. ఇంకా అప్పుడు దాకా ఖాళీయే.
లోపైతే ఇంకా చూడండి ఇంకా బజార్ వెళ్ళి అయితే స్నాక్స్తో పాటు ఇంకా బెండకాయలు కూడా తెచ్చాము. ఇంకా 1 కేజీ ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అవైతే. సో ఇప్పుడైతే కట్ చేసుకుంటాను. బెండకాయలు శుభ్రంగా వాష్ అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ ముందు. ఇందాకడైతే సింకత్త ఖాళీ చేస్తాను కదా, సో ఫ్రీగా ఉందన్నమాట. ఇంకా కూరగాయలు కడగడానికి ఏమైనా చేతులు కడుక్కోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇంకా అవన్నీ సామాను ఇరుకిరుగ్గా ఉంటే కొంచెం బయట అయితే పెట్టేయడం వల్ల కొంచెం ఫ్రీగా అయితే ఉంది. ఇప్పుడైతే ఇంకా కూరగాయలు అయితే కడిగేసాను కదా, ఇప్పుడైతే కోట అయితే బెండకాయలు అయితే కట్ చేసుకొని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ ఇంకా రైస్ అయితే కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. టైం అయితే ఇంకా 12 అవుతుంది అనమాట. ఇంక ఈ లోపైతే బెండకాయ కదా ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. బెండకాయ కర్రీ అయితే ఇంకా వేరే అయితే కొంచెం లేట్ అయితే అయిపోతుంది అనేసి బెండకాయలు అయితే తీసుకుని వచ్చాను. ఎప్పుడు వెళ్ళినా ఫ్రీగా అయిపోయేది ఇది ఒకటైతే కనిపిస్తుందమ్మా. ఇంక అందుకే ఎప్పుడు వెళ్ళినా కానీ కాకపోతే బెండకాయలు కొంచెం ఫ్రెష్గా ఉండే అనేసి ఇంకొంచెం అవి తెచ్చాము. ఫ్రెష్గా లేకపోతే ఇంకా వేరే ఒకటి తెచ్చామన్నమాట. ఇంకా ఇవన్నీ తెచ్చేసి ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి బెండకాయలు అయితే, లేట్గా ఉన్నాయి, బారుగా కూడా ఉన్నాయి అనమాట. ఇంకా అప్పుడు నిన్న ఎప్పుడో తెచ్చినట్టు ఉంది. అలా కాడలు తెలిసిపోతాయి కదా, చూడడానికైతే కాడలు తెలిసిపోతాయి. ఎప్పుడు కోసినవి ఎప్పటి నుంచో మార్కెట్లోకి వచ్చినాయని తెలిసిపోద్ది. సో ఫ్రెష్గా ఉన్నాయి అనేసి ఒక 1 కేజీ అయితే పట్టుకొని వచ్చాను. సో బెండకాయ కూర అంటే కొంచెం పర్వాలేదు తింటారండి పిల్లలు, కొంచెం జిగురుగా కొంచెం ఇష్టంగానే తింటారు. ఉండేలాగా ఉండితే కొంచెం బాగుంటుంది బెండకాయ అయితే. ఫ్రై అయితే ఒక రోజు ముందు అయితే కట్ చేసుకోవాలి. సో ఈ కేజీ అయితే తెచ్చుకొని ముందుగానే కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుని పెట్టుకోవాలన్నమాట. ఇంకా నైట్ వస్తామన్న ఫ్రైకి అయితే. సో కర్రీకి అయితే ఇంకా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇంకెక్కడైతే బెండకాయ ముక్కలు కట్ చేసి ఇంకా వాటిలోకి ఇంకా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తాను. ఇంకా ఆల్రెడీ స్టవ్ మీద ఇంకా ఆయిల్ పోసి పెట్టానండి. ఇంక హీట్ అవుతుంది. ఇంక ఈ లోపు ఇంకా గరిటె ఇవన్నీ తీసుకొని ఇంకా రెడీ పెట్టుకున్నాను అనమాట. హీట్ అయింది, ఇంకా అందులో కూడా వేసేసాను. సో అందులో కొంచెం ఉప్పు వేస్తే కొంచెం మీడియంగా పెట్టేసామంటే కొంచెం మెల్లిగా అదే మగ్గిద్ది అనమాట. తిప్పకుండా ఫుల్గా అయితే ఇంకా మాడిపోతుంది. సో కొంచెం అందులోనే ఇంకా పసుపు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకెలోపు ఫ్రై అవుతూ ఉంటాయి. ఒకసారి అయితే చూసేయండి అట్లా వచ్చిందండి దగ్గరికి. సో ఇంక ఉప్పు పసుపు అయితే వేసాను కదా, ఇంక అన్నీ వేసాను. ఇంక అందులో కొంచెం ఆయిల్ ఇంకా మగ్గితే సరిపోతుంది అనమాట. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. ఇంకా టైం పడుతుంది అనమాట ఇంకా మగ్గడానికి. ఈ లోపు అయితే రైస్ ఉడికిపోతుంది, ఆల్రెడీ ఉడుకుతాకు వచ్చింది. వంట కంప్లీట్ అయిపోయినాక భోజనం పెట్టేస్తాం. ఇంకా బెండకాయ కర్రీ అయితే ఇంకా ఉడికిపోయింది అనమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్ అయితే పెట్టేశాను. సో కర్రీ సింపుల్గా అయితే ఇంకా బెండకాయ పులుసు అయితే చేసాను. సో మధ్యాహ్నం ఇంకా ఇదన్నమాట. ఇంక ఈరోజు వీడియో ఇంకా పిల్లలకు పెట్టేసి ఇంకా మేము కూడా తినేస్తాము. ఎండలు అయితే బాగా అయితే ఉన్నాయి బయట. కొంచెం డోర్ అయితే వేస్తానమాట, ఇంకా వేడిగా వచ్చేస్తుంది లోపలికి అనేసి ఇంకా డోర్ వేసి ఇంకా అన్నం పెడుతున్నాను. సో బయటకు అయితే వెళ్ళిపోతున్నాను, ఇంకా అస్తమానం వెళ్ళిపోతున్నాను అనేసి ఇంకా డోర్ కూడా వేసాను. అది కూడా ఒకటి అనమాట. ఇప్పుడైతే బెండకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా భోజనం అయితే పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి ఇట్లా ఉంటాము. ఈవినింగ్ అయితే ఇంకా సాయంత్రం పని అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం చిన్న పనులు అయితే చేసుకున్నాను. ముందు చూపించాను కదా ఇంకేమేమి చేశాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.